హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన శరీరంలో ఏది తక్కువైనా సరే ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని పలకరిస్తుంది. కొన్ని సంకేతాల ద్వారా అది మన శరీరం చెబుతూనే ఉంటుంది కూడా. కానీ ఎటువంటి సంకేతాల్ని బట్టి మనం ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నామని ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా తెలిసిన తర్వాత మందులు వాడకుండా ఏమైనా ఫుడ్స్ ద్వారా ఆ విటమిన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవచ్చా? అలా అవకాశం ఉంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి సంకేతాలు మన బాడీ మనకు తెలియచేస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. విటమిన్ B12 ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడడం వంటి అనేక విధులకు మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ B12 అనేక జంతు ఉత్పత్తుల్లో ఉన్నప్పటికీ సప్లిమెంట్స్ ద్వారా తగినంతగా అందుతుంది. B12 లోపం అనేది ప్రజల్లో ఓ సాధారణ సమస్య. ఇది బి విటమిన్ ఉన్న ఆహారాన్ని తగ్గించడం వల్ల హానికరమైన రక్తహీనత, జీర్ణకోశ సంబంధిత సమస్యలైన పెప్టిక్ అల్సర్ వ్యాధి, గ్యాస్ట్రోనోమా, జోలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్, విటమిన్ B12 శోషణను ప్రతికూలంగా ప్రభావితం చేసే కొన్ని మందుల ద్వారా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. విటమిన్ B12 కోబాలమిన్ అనేది నీటిలో కరిగే పోషకం. ఇది ప్రధానంగా జంతువుల నుంచి ఆహారంలో లభిస్తుంది. విటమిన్ నీటిలో కరిగి రక్త ప్రవాహంలో ప్రయాణించగలదు. ఆశ్చర్యకరంగా శరీరంలో 4 సంవత్సరాల వరకు విటమిన్ B12 నిల్వ చేయగలదు. అయినప్పటికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ లోపం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. శరీరంలో విటమిన్ B12 తక్కువ స్థాయిలో ఎన్నో లక్షణాలు కనబడతాయి. విటమిన్ B12 లోపిస్తే గనక 2 పాదాల్లో తిమ్మిరిగా ఉంటుంది, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, తీవ్రమైన అలసట, బలహీనత, చేతులు కాళ్లలో జలధరింపు, జ్ఞాపక శక్తి తగ్గడం మరియు మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గించి నరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం 50 ఏళ్లు పైబడిన వారు B12 కోసం బలమైన ఆహారం, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి B12 లోపం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి B12 లోపం అనేది సాధారణంగా రాదు. వెజిటేరియన్స్ కు మాత్రమే ఈ లోపం వస్తుంది. ఎందుకంటే మాంసాహారం ద్వారా B12 అనేది ఎక్కువగా మనుషులకు అందుతుంది. కాబట్టి శాకాహారులకే ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు ఈ B12 కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే డాక్టర్ని సంప్రదించి అప్పుడు సప్లిమెంట్స్ తీసుకోండి. అసలు మనిషికి ప్రతిరోజు B12 ఎంత అవసరం అవుతుంది అంటే వయస్సును బట్టి కూడా ఈ అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకు ఒకలాగా, పెద్దవాళ్లకు ఒకలాగా ఉంటుంది. 6 నెలల వరకు శిశువులకైతే 0.4 మైక్రోగ్రామ్స్ కావాలి. 7 నుంచి 12 నెలల వయసున్న వాళ్ళకైతే 0.5 మైక్రోగ్రామ్స్, 1 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు 0.9 మైక్రోగ్రామ్స్, 4 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు 1.2 మైక్రోగ్రామ్స్, 9 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 1.8 మైక్రోగ్రామ్స్, 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు 2.4 మైక్రోగ్రామ్స్, పెద్దవాళ్లైతే 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి. అలాగే బాలింతలకైతే 2.8, గర్భిణీ స్త్రీలకు 2.6 మైక్రోగ్రామ్స్ B12 అవసరం అవుతుంది. విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి మాంసాహారంలో లివర్, చేపలు, గుడ్లు మరియు చికెన్ ఉత్పత్తులు అవసరం అవుతాయి. శాకాహారులైతే పాలు, పెరుగు, పన్నీర్, చీజ్ మరియు ఫోర్టిఫైడ్ ఆహారాలు తీసుకోవాలి. ఇవి ఎర్ర రక్త కణాలు, నరాల ఆరోగ్యం మరియు మెదడు పనితీరుకు చాలా అవసరం. గుడ్లలోని పచ్చ సొనలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. పూర్తి గుడ్డును తింటే B12 సమస్య తగ్గుతుంది. ఒక పెద్ద గుడ్డులో 0.6 mcg విటమిన్ B12 ఉంటుంది. మీ రోజువారీ అవసరాల్లో 25% గుడ్డు ద్వారా పొందొచ్చు. విటమిన్ B12 పుష్కలంగా దొరికే వాటిల్లో పెరుగు ఒకటి. రోజు 1 కప్పు పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి 28% విటమిన్ B12 అందుతుంది. రోజు 1 గ్లాసు పాలు తాగితే
1.2 నుంచి 1.4 మైక్రోగ్రాములు విటమిన్ B12 అందుతుంది. పాలు నచ్చకపోతే ప్రత్యామ్నాయంగా సోయా పాలు కూడా తీసుకోండి. తృణధాన్యాలతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉదయం అల్పాహారం 1 కప్పు తృణధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే విటమిన్ B12 లోపానికి బై బై చెప్పేయచ్చు. ఇంకా చీజ్, అరటిపండు, బీట్రూట్, బంగాళదుంప, యాపిల్, బ్లూబెర్రీస్, నారింజ, సాల్మన్ చేపలు, ట్యూనా చేపలు, యోగట్, రొయ్యలు, టర్కీ కోడి మాంసంలో విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తరచుగా తింటే విటమిన్ B12 డెఫిషియన్సీ రమ్మన్నా రాదు. అయితే శాకాహారులు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే బీట్రూట్. ఈ ఎర్ర రంగు కూరగాయలో విటమిన్ B6, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లూటమైన్, అమైనో యాసిడ్స్, నైట్రేట్స్ మెండుగా ఉంటాయి. వీటితో పాటు దీనిలో విటమిన్ B12 కూడా ఉంటుంది. వెజిటేరియన్స్ దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. పుట్టగొడుగులను వెజిటేరియన్స్ నాన్ వెజ్ అని పిలుస్తారు. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా షియాటేక్ పుట్టగొడుగులో విటమిన్ B12 మెండుగా ఉంటుంది. మీ రోజువారీ విటమిన్ B12 అవసరాన్ని తీర్చడానికి రోజుకు 50 గ్రాములు ఎండిన షీటేక్ పుట్టగొడుగులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బంగాళదుంప, ఇవి ఎక్కువగా తినే కూరగాయ కూడా. బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B12 మెండుగా ఉండే కూరగాయల్లో బంగాళదుంప కూడా ఒకటి. దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ B12, విటమిన్ A సమృద్ధిగా ఉంటాయి. యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B12 కూడా ఉంటుంది. యాపిల్స్ లో పాలిఫెనాల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. అరటిపండులోనూ విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. అరటిపండులో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మలబద్ధకం, అల్సర్ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. మీరు ఇది తిన్నారా? బటర్నట్ స్క్వాష్ గుమ్మడికాయ కుటుంబానికి చెందిన కూరగాయ ఇది. మన దేశంలో చాలా తక్కువ మందికే తెలుసు. దీన్ని పండులాగా తింటారు, కూరగాయలా కూడా వాడతారు. దీనిలో మినరల్స్, ఫైబర్, విటమిన్స్ మెండుగా ఉంటాయి. విటమిన్ B12 కూడా మెండుగా ఉంటుంది. విటమిన్ B12 లోపంతో బాధపడేవారు మీ డైట్ లో ఈ ఫ్రూట్ ని చేర్చుకోండి. అలాగే బ్లూబెర్రీస్, వీటిలో కూడా విటమిన్ B12 ఉంటుంది. బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయి. బ్లూబెర్రీలు బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, క్యాన్సర్, డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి. అలాగే ఆరెంజ్, విటమిన్ B12 అధికంగా ఉంటుంది. నారింజలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. చూశారు కదా, మన బాడీలో విటమిన్ B12 లోపించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటామో, వాటి లక్షణాలు ఎలా గుర్తించాలి, అలాగే మాంసాహారులైతే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, శాకాహారులు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే B12 మన బాడీకి అందుతుంది అనే డీటెయిల్స్ కూడా చూశారుగా. కాబట్టి ఒకవేళ మీకు ఈ లోపం గనక ఉంటే దాన్ని మీరు గుర్తిస్తే ఇదిగో ఈ ఫుడ్స్ తీసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే గనక మొదటిగా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సలహా మేరకు B12 అందించే ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మరి చిన్న చిన్న సమస్యలు కదా అని నిర్లక్ష్యం చేయకుండా మీకు B12 కు సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న లక్షణాల్లో ఏదైనా కనిపించినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. డైట్ లో మార్పులు చేసుకుంటే తప్పకుండా ఈ సమస్యను మనం ఈజీగా అధిగమించవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.